హైదరాబాద్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద చర్చకు కారణమవుతోంది. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం చివరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా దిగ్భ్రాంతికి గురి చేసేలాగా ఉంది. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కాళ్ళ దగ్గర పెడుతూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది గొప్ప నాయకులు మహోన్నతమైన వ్యక్తులు ఉంటే వారి ఖ్యాతిని కూడా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో కలిపేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభిమానుల మనసు గెలిచేందుకు మైత్రివనం వేదికగా రేవంత్ రెడ్డి గారు అంతగా కష్టపడుతూ ఉంటే ఏపీలో అదే సమయంలో జరుగుతున్న మహానాడు వేదికగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహిళా టీడీపీ నాయకురాలు రేవంత్ రెడ్డి నారా లోకేష్ ముందు ఎందుకు పనికిరారు అన్నట్టుగా మాట్లాడేశారు. ఏపీలో ఒక డైనమిక్ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా ఒక మంత్రి కూడా లేరు అని మాట్లాడేశారు. విద్యాశాఖ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. అంటే నారా లోకేష్ తో పోలిస్తే రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ విద్యాశాఖలో ఏమాత్రం బాగోలేదు, దౌర్భాగ్యకరంగా ఉందని ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. ఇదే మహానాడు వేదికగా అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఇలా ఉంటే మైత్రివనం వేదికగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పనిచేస్తోందని మాట్లాడేశారు. ప్రసంగం ప్రారంభించిన సమయంలో అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురు జాతి రత్నాలు, వీళ్ళ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం నడుస్తోందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంబేద్కర్ గారి పేరును విస్మరించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే మా ప్రభుత్వం నడుస్తోందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. మైత్రివనం వేదికగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. అయినప్పటికీ కూడా ఈ విగ్రహ ఏర్పాటుపై అనేక విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని కూడా కొందరు చెప్తున్నారు. నేను వాటిని ఏవి కూడా లెక్క చేయను, ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే మా ప్రజా ప్రభుత్వం నడుస్తోంది, ఎన్టీఆర్ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతమైన వ్యక్తి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే, అక్కడితో ఆగారా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా తక్కువ చేసేలాగా, అసలు ఈ రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, నాయకుల పాత్ర ఏమీ లేదు అన్నట్టుగా స్వయంగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఉచిత విద్యుత్ అనే పేరు వినిపించగానే అది మా వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకం అని చాలా గర్వపడుతూ ఉంటారు. ఇకపైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని వారు అందించిన విద్యుత్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నా. అంటే ఇక పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇది మా పథకమే అని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే అది నా వల్లే జరిగిందని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు అన్న ఒక అభిప్రాయం ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత విద్యుత్ నా వల్లే అని ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆ పథకం కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే అని చెప్పేశారు. జరిగింది ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాబట్టి ఆయన్ని ప్రశంసించారు అంటే తప్పులేదు. ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించారు, ఓకే. మరి ఇదే రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ గారు ఉన్నారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తే వాళ్ళ గురించి కనీసం ఒక్క మాట చెప్పకపోగా వారి ఆలోచనల్ని కూడా ఎన్టీఆర్ ఆలోచనలే, ఎన్టీఆర్ నుండి వాళ్ళంతా స్ఫూర్తి పొందారు అన్నట్టుగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడడం అన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రేవంత్ రెడ్డి గారు ఇంకో అడుగు కూడా ముందుకు వేసి ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్న చీరల్ని కట్టుకొని పాల పిట్టల్లా మహిళలు తెలంగాణలో తిరుగుతూ ఉన్నారు అంటే అది కూడా ఎన్టీఆర్ గారు తీసుకొని వచ్చిన ఒక పథకం నుంచి స్ఫూర్తి పొందడమే అని చెప్పారు. ఇందిరమ్మ చీరలు ఇస్తున్న ఆడబిడ్డల పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈ రోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు. పేదలు ఈ రోజు అన్నం తింటూ ఉన్నారంటే ఎన్టీఆర్ గారి 2 రూపాయల కిలో బియ్యం పథకమే స్ఫూర్తి అని చెప్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ గారి 2 రూపాయల కిలో బియ్యం పథకానికి స్ఫూర్తి తమిళనాడులో ఉంది. అంతకంటే ముందే తమిళనాడులో అన్నాదురై ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తే చెన్నైలో సినిమాల్లో అప్పుడు అక్కడ నటించేవాళ్ళు కాబట్టి ఎన్టీఆర్ గారు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించి తాను పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని అనేది ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కుక్కమూతి పిందెలు అని మాట్లాడిన ఎన్టీఆర్ గారే ఈ రోజు మా ప్రభుత్వం నడుస్తుండడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడవడానికి స్ఫూర్తి అని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారంటే ఇది నిజంగా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ తనను తాను అవమానించుకోవడం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం తప్పించారు అంటే ఆ ప్రసంగంలోనే ఆఖరిలోనే అసలు విషయం చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు. 2023లో ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రభుత్వం కొనసాగడానికి మీరే కారణం,
మీ మద్దతు మున్ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటర్ల కోసం రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో సొంత పార్టీ నాయకుల్ని, సొంత పార్టీని కూడా తక్కువ చేసి మొత్తం ఎన్టీఆర్ గారి స్ఫూర్తే అని ప్రచారం చేసే లెవెల్ కు వెళ్ళిపోయారా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పైన తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభ్యంతరం తెలుపుతూ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆయన అభిప్రాయం ఏంటి అంటే, మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అన్నది ఒక నాయకుడికి గౌరవార్థం ఏర్పాటు చేసిందిగా చూడలేం. ఇది తెలంగాణపై ఆధిపత్య శక్తులు సాధించిన ఒక ప్రతీకారాత్మక విజయంగా చూస్తున్నామని కూడా మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదివరకు తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇక్కడ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి వాళ్ళు ఒక విధంగా విజయం సాధించారు తెలంగాణ సమాజం మీద. అలాంటి విజయంలో భాగంగానే ఈ విగ్రహ ఏర్పాటును మేము చూస్తున్నామని కూడా దేశపతి శ్రీనివాస్ చెప్తున్నారు. తెలంగాణకు మళ్ళీ పాత ఉమ్మడి రాష్ట్ర జ్ఞాపకాల్ని అలవాటు చేసేందుకే ఈ ప్రయత్నం అని కూడా ఆయన విమర్శించారు. మహానాడు వేదికగా తెలంగాణ అన్న పదం డిక్షనరీలో లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం, అదే మహానాడు వేదిక మీదుగా నారా లోకేష్ మళ్ళీ మేము తెలంగాణలో బలపడతామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆధిపత్య శక్తుల పునర్ప్రవేశానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది అని కూడా దేశపతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అన్నది తప్పు కాకపోవచ్చు, కానీ ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయితే దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఉంటారా, మనతో ఉంటారా, లేకుంటే మరో సమూహంతో కలిసిపోతున్నారా, మనల్ని విస్మరిస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ వారికి కలిగింది.